నేర్చుకోవాలని ఆలోచన చేసుకోవాలి. పరలోకమందున్న దేవుడు క్రీస్తు ప్రభువునందు ఒక పరిధిని ఏర్పాటు చేసి పెట్టాడు. క్రీస్తు ప్రభువునందు ఒక పరిధిని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ పరిధిలో ఉండవలసిన వాతావరణం ఆ పరిధిలో ఉండదగిన జనులు వారి జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది మనం గ్రంథం తెరిచి సంగతులు ఆలోచన చేస్తాం. క్రీస్తు నందు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించెను అని చెప్పాడు. క్రీస్తు నందు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందు అంటే ఆయన శరీరం అనే సంఘంలో ఏ శిక్షా విధి లేని వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. లోకములో బ్రతుకుతున్న వారికి శిక్షా విధి ఉంది. లోకము నందు క్రీస్తు నందు లోకమునందు క్రీస్తు నందు అనే రెండు పరిధులు ఏర్పాటు చేసి పెట్టాడు. రెండు స్థలాలు. లోకమునందు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడింది. లోకంలో ఏముంది, లోకమునందు జీవించేవారి జీవిత విధానం ఎలా ఉంటుంది అని 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట తెలియజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణములు లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. లోకంలోనికి పాపం ప్రవేశించింది. పాపం వలన వచ్చే జీతము మరణము. అది భౌతికమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం. లోకంలో ఏముంది అంటే లోకంలో పాపం ఉంది. రెండు, లోకంలో మరణం ఉంది. లోకంలో అపవాది యొక్క ఏలుబడి ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 'లోకమంతా వాని పాదాల చెంత పడి ఉంది' అని చెప్పేశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలలో దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరు
పాపము చేయడని ఎవడు పాపం చేయుడని మీరు ఎరుగుదురు. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదని ఎరుగుదుము. లోకమంతా ఎవరి యందుంది? దుష్టుని యందుంది, క్రీస్తునందు లేదు. దుష్టుని యందు పడి ఉన్నది అని చెప్పాడు కింద పుట్టినట్లో. లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. దుష్టుని యందు పడి ఉన్నది. మనము ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించక ముందు ఇదిగో లోకములో పాపములో దేవుని దృష్టికి మరణించిన వారముగా దుష్టుని సంబంధులుగా బ్రతుకుతూ ఉంటుంది. దేవుడు కరుణా సంపన్నుడై ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచి క్రీస్తు నందు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి క్రీస్తు సంబంధులుగా, క్రీస్తు రాజ్య సంబంధులుగా క్రీస్తు నందు ఏ శిక్షా విధి లేని స్థలములో మనల్ని కూర్చుండబెట్టి ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? లోకమునందున్నావా? క్రీస్తునందున్నావా? లోకమునందు ఉన్నవాళ్ళు పాపంలో ఉంటారు, దేవుని దృష్టికి చనిపోయిన వారై ఉంటారు, దుష్టుని చెత్త పడి ఉన్నవారై ఉంటారు. క్రీస్తులో ఉన్నవాళ్ళు రక్షింపబడిన స్థితిలో ఉంటారు, పాప ప్రాయశ్చిత్తం పొందిన స్థితిలో ఉంటారు, ఏ శిక్షావిధి లేని స్థలంలో ఉంటారు. వాతావరణము లోకంలో ఉన్న వాతావరణం వేరే, క్రీస్తునందు ఉన్న వాతావరణం వేరే. ఈ రెండింటి వ్యత్యాసము తేటగా మనం గమనించాలి. క్రీస్తు నందు ఏ శిక్షా విధి లేని పరిస్థితులు ఏర్పాటు చేసి పెట్టాడు. యేసు ప్రభువు తన రక్తం చేత పాప ప్రాయశ్చిత్తం చేశాడు. పాపము నుండి విడుదల పొందిన వాళ్ళు క్రీస్తునందు ఉన్నవాళ్ళు. చదువుతో ఇలా రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రీస్తునందు ఉన్నవాళ్ళు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. క్రీస్తులో అపరాధములకు క్షమాపణ ఉంది. ఆయన రక్తమును ఆశ్రయించిన ప్రతి వారికి పాప క్షమాపణ అనుగ్రహింపబడే ఏర్పాటు క్రీస్తు యేసునందు దేవుడు చేశాడు. లోకంలో పాప క్షమాపణ లేదు. పాపమునకు మరింత పాపము కూర్చుకునేది ఉంది లోకంలో. పాపమునకు మరింత పాపము కూర్చుకునేది ఉంది. దేవుని ఉగ్రతకు పాత్రైన జీవిత విధానం ఉంది లోకంలో. క్రీస్తులో పాప క్షమాపణ పొందే స్థితి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని ప్రేమ దొరికే స్థలము క్రీస్తునందు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. పాప ప్రాయశ్చిత్తం దొరికే స్థలము క్రీస్తులో.
పాపానికి ప్రాయశ్చిత్తం కలిగితే నీవు క్రీస్తులో ఉన్నావు. పాపానికి ప్రాయశ్చిత్తం గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా, దేవుని ప్రేమ గురించి ఆలోచన చేయకుండా బ్రతికేవారు లోకంలో ఉన్నారు. ప్రేమను అర్థం చేసుకోలేని ప్రతివాడు ఉగ్రత కింద ఉంటాడు, దేవుని ఉగ్రత కింద ఉంటాడు. క్రీస్తులో దేవుని ప్రేమ ఉంది. ఆయన ప్రేమ ఏం చేసిందంటే పాప ప్రాయశ్చిత్తం కొరకు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు దేవుడు. మనల్ని ప్రేమించి, మనం ఆయన్ని ప్రేమించలేదు, మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని లోకంలోనికి పంపండి. ఇందులో ప్రేమ ఉంది. పాప ప్రాయశ్చిత్తము క్రీస్తు నందు ఏర్పాటు చేసి పెట్టాడు. క్రీస్తు నందు ఆయన శరీరమైన సంఘంలో ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాలంటే ఖచ్చితంగా క్రీస్తు శరీరమైన సంఘంలో సభ్యుడై ఉండాలా. క్రీస్తు శరీరమైన సంఘంలో సభ్యుడు కాకోకుండా పాప క్షమాపణ పొందుకోలేడు. దేవుని ఉగ్రత కింద ఉంటాడు. దేవునితో శత్రుత్వం కలిగి ఉంటాడు. దేవునితో సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి. మనస్సాక్షి దోషారోపణ కింద బ్రతుకుతూ ఉంటాడు. లోకంలో ఉన్నవారి పరిస్థితి అది. క్రీస్తులో ఉన్నవాడు పాప క్షమాపణ పొంది దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడై, నీతిమంతుడిగా తీర్చబడిన వాడై ఉంటాడు. చదువుతో ఇలా రాయబడింది రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 6వ వచనం నుంచి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుడి చేత నిర్దోషిగా ఎంచబడిన స్థితి క్రీస్తులో ఉంటుంది. నిర్దోషిగా ఎంచబడిన స్థితి క్రీస్తులో, దోషులు లోకంలో. ఈ వ్యత్యాసాన్ని తేటగా గమనించుతూ జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది మనందరికీ. క్రీస్తులో దేవుడు తన ప్రేమను వ్యక్తం చేశాడు, మన పాపములను ప్రాయశ్చిత్తం చేశాడు, మనల్ని నిర్దోషులుగా ఎంచాడు. అంత మాత్రమే కాకుండా కృష్ణుడు రక్తం ద్వారా నీతిమంతులుగా చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో కృష్ణుడు రక్తం కాబట్టి ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తం వల్ల నీతిమంతులు. మాట క్రీస్తు నందు దేవుని ప్రేమ పొందాలన్నా, ఆయన రక్తం వల్ల నీతిమంతుడిగా ఎంచబడాలన్నా విశ్వాసం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. క్రీస్తులో బ్రతికేవాడు, క్రీస్తు ముందు ఉండాలి అని ఆలోచన చేసే ప్రతివాడు హృదయం ముందు విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలా. క్రీస్తు ప్రభు రక్తము నందు విశ్వాసము చాలు. విశ్వాసము దేవునికి క్రీస్తు నందు ఉన్నవారికి మధ్యలో బాంధవ్యాన్ని నిలుపుతూ ఉంటుంది.
విశ్వాసం లేకోకుండా క్రీస్తు ప్రభు నందు ఉండడము ఎవరికీ చేత కాదు. ఎవరికీ చేత కాదు. విశ్వాసం ప్రాముఖ్యమైంది. అది క్రీస్తు ప్రభు రక్తమునందు విశ్వాసం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుతాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మె వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసెను అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు నందు ఆయన రక్తమునందు విశ్వాసం కాకుండా నీతిమంతులు కాలేదు. విశ్వాసము ప్రాముఖ్యమైంది. క్రీస్తు శిలువ మరణమునందు విశ్వాసం. క్రీస్తు శిలువ రక్తమునందు విశ్వాసం. రక్తము పాప ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు అనాదిలోనే ఏర్పాటు చేసి పెట్టాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు ప్రభు రక్తాన్ని మానవ జాతి పాప పరిహారం కొరకు సంకల్పం చేశాడు. ఆ సంకల్పాన్ని గుర్తించి సంకల్పమునందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, క్రీస్తు ప్రభు నందు నీతి, క్రీస్తు ప్రభు నందు నిర్దోషిగా తీర్చబడము, ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. మనందరికీ తెలిసిన వచనమే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి యేసు ప్రభు రక్తం వలన మానవుడు పాప ప్రాయశ్చిత్తం పొందడానికి దేవుడు సంకల్పం చేశాడు. 1వ అధ్యాయం 18వ వచనం నుండి పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అదనమాట. కృష్ణ ప్రభు నందు దేవుని సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన రక్తము నందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందుకునేటట్లు, ఆయన రక్తమునందు విశ్వాసముంచిన వాళ్ళు నిర్దోషిగా ఎంచబడేటట్లు విశ్వాసము ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. పాప క్షమాపణ నిమిత్తము ఏర్పాటు చేయబడ్డాడు ప్రభు అనేసి. క్రీస్తు ప్రభులో, క్రీస్తు ప్రభు నందు మొదటిది. రెండవది, క్రీస్తు ప్రభులో భౌతికమైన అధికారాలు, భౌతికమైన పెత్తనాలు లేవు. ఏ ఒక్కరూ ఇంకొక సహోదరుడి మీద అధికారం చలామణి చేయడానికి లేదు. క్రీస్తు ప్రభులో అధికారిగా ఉండదలుచుకున్నవాడు అందరికీ పరిచారకుడై ఉండాలి అని ఏర్పాటు చేసి పెట్టాడు. మనందరికీ తెలిసిన సమాచారమే ఇది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు శిష్యులు 12 మంది, 12 మందిలో 2 అన్నదమ్ములు
ఒకే తల్లి బిడ్డలు, యోహాను యాకోబు. వారి తల్లిని వెంటబెట్టుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, నీ రాజ్యంలో కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చుండబెట్టుకున్న సెలవిమ్ము అని అడిగింది జబదయి కుమారుల తల్లి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, అమ్మా నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు, నేను తాగుచున్న గిన్నెలో వదిలింది మీరు తాగగలరా అని అడిగాడు. నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందగలరా అని అడిగాడు. అప్పుడు యోహాను యాకోబులు ఏం చేశారంటే, ఇద్దరు అన్నదమ్ములు రోషం భూమి పొందుతాము తాగుతాము అన్నారు. ప్రభువు వారి భవిష్యత్తును ఎరిగిన వాడై, నా గిన్నెలోనిది నీకు తాగుతారు కానీ నా కుడిపక్షంలో ఒకడు ఎడమపక్షంలో ఒకడు కూర్చుని పెట్టుకోవడానికి నాకు అధికారం లేదు అన్నాడు. తండ్రి వల్ల ఎవరికి అనుగ్రహింపబడుతుందో అది వారికి చెందుతుంది అని చెప్పాడు యేసుప్రభు. చెప్పిన వెంటనే తక్కిన 10 మంది శిష్యులు ఈ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపడ్డారు. చూసావా, కుడిపక్షమున ఒకడు ఎడమపక్షమున ఒకడు, వీళ్ళిద్దరే కూర్చుంటే మన పరిస్థితి ఏంటి అని భౌతికమైన అధికారాల కోసం ఆలోచన చేశారు యేసుప్రభు యొక్క శిష్యులు 12 మంది. అప్పుడు యేసుప్రభు వారికి ఒక పాఠం చెప్పాల్సిన అవసరం వచ్చింది. చదువుతో అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 20వ అధ్యాయము ప్రత్యేకించి 25వ వచనం చదువుతాం, 24వ వచనం చదువుతాం. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియదు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాడు. అంటే కృష్ణ ప్రభువులో ఏమి లేవు, భౌతికమైన అధికారాలు లేవు. భౌతికమైన అధికారాలు లేవు క్రిస్టియన్స్లో. లోకంలో ఉంటాయి, క్రిస్టులో లేవు. క్రిస్టియన్స్లో పరిచారం చేసేవారే గొప్పవాడు, పరిచారం చేసేవాడే గొప్పవాడు. క్రీస్తులో వాతావరణం వేరే అన్నమాట. లోకంలో అయితే అధికారి అయిన వాడు తక్కిన వారి మీద పెత్తనం చేస్తాడు, అధికారం చలామణి చేస్తాడు. కానీ క్రీస్తులో తెలియదు. అధికారిగా ఉండాలనుకుంటే, గొప్పవాడిగా ఉండాలనుకుంటే అందరికీ సేవ చేయి. క్రీస్తు యేసులో ఉన్నది సేవ, ఎదుటి వారికి పరిచర్య. తను తాను హెచ్చించుకునే స్థితి క్రీస్తు యేసులో లేదు. తను తాను తగ్గించుకునేవాడు క్రీస్తు యేసునందు జీవితాన్ని కొనసాగించడానికి అర్హుడై ఉంటాడు. కాబట్టి క్రీస్తులో రెండవది భౌతికమైన అధికారాలు లేవు, పరిచారం చేసే స్థితి ఉంది. మూడవది క్రీస్తు యేసులో భౌతికమైన ఆశీర్వాదాలు లేవు. భౌతికమైన ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో లేవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రీస్తు యేసు యొద్దకు వచ్చేవారు ఎవరైనా కానీ భౌతిక సంబంధంగా, ఈ లోక సంబంధంగా ఏదో పొందుకోవాలని వచ్చి నిరీక్షణ పెట్టుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అని చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో
ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము అని చెప్పేసి. లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం యేసు ప్రభు వెంటపడేవాడు. క్రీస్తు దగ్గర అవి దొరకవు. ఎందుకు? అవి లేవు, ఆయన దగ్గర లేవు అవి. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాడని ఒకడు వెంటపడ్డాడు. యేసు ప్రభు వెంట నిలబడు, నా వెంట వస్తావా? ఆకాశ పక్షులకి గూళ్ళు, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనుషు కుమారుడు తలదాల్చుకోవడానికి స్థలం లేదు అనగానే వాడు అభ్యర్థపడి వెనక్కి వెళ్ళిపోయాడు. సమాధానం లేదు. అదేంటి ప్రభువా అవి లేకపోయినా నీ వెంట వస్తానని తిరిగి మాట్లాడిన వాడు కాదు వాడు. భౌతికమైన వాటి కోసము యేసు ప్రభు నందు ఎదురు చూస్తే అవి దొరకవు. అవి ఆయన దగ్గర లేవు, అవి లోకంలో ఉంటాయి. చదువుతాం లేఖనాల్లో ఇలా రాయబడింది, క్రీస్తులో భౌతికమైన ఆశీర్వాదాలు లేవు. లూకా సువార్త 9వ అధ్యాయంలో మనుషుడు నీ వెంట వస్తానని మాట్లాడిన మనిషి, అతని అంతరంగాన్ని ఎరిగిన ప్రభువు మనుష్య కుమారుడికి తలదాల్చుకోవడానికి స్థలం లేదు అని చెప్పగానే మొఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనంలో, వారు మార్గమున వెళ్ళుచూ ఉండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు నక్కలకు గొర్రెలు, ఆకాశ పక్షులకు గూళ్ళు నివాసాలు కలవు కానీ మనుష్య కుమారుడికి తలదాల్చుకున్నట్టుకైనా స్థలం లేదని అతనితో చెప్పాడు. ఎందుకు చెప్పాడు ప్రభు? ఈ వెంటొస్తే పిలుచుకోవచ్చు కదా, వెంటొస్తే పిలుచుకోవచ్చు కదా. ఆహా, వెంటొచ్చేవాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. ఏం ఆశించి వస్తున్నాడో పరీక్షిస్తాడు ఆయన. వెంట వస్తానని అన్నవాడు హృదయము భౌతికమైన వాటిని ఆశిస్తుంది. ఆయన వెంట తిరిగితే ఆహారానికి కొదువు ఉండదు. ఆయన వెంట తిరిగితే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని మనుషులు వెంటబడిన వాళ్ళు ఉన్నారు. వారిని గద్దించాడు ప్రభు యేసు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, యేసు మీరు సూచనలు చూచడం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నన్ను ఎందుకు వెతుకుతున్నారు? భౌతికమైన ఆహారం కోసం కదా మీరు వెతుకుతుంది అన్నాడు. అటు ఇంకా ఏమంటున్నాడంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడబుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడని మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు. క్షయమైన వాటి కోసము నా దగ్గర వెతకండి అన్నాడు. అక్షయమైనవి నిత్య జీవం, పరలోకము, దైవ సహవాసము, పాప క్షమాపణ, వాటి కోసమైతే నా దగ్గరికి రండి. భౌతికమైనవి దొరకవు, ఆత్మ సంబంధమైనవి దొరుకుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసునందు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, పరమందున దేవుడు క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. చదువుతాం అక్కడ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన క్రీస్తునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక సంబంధమైనవి. కాబట్టి క్రీస్తు యేసునందు ఏవి ఉన్నాయో ఏమి లేవో తెలుసుకొని ఆయన్ని వెంబడించవలసిన అవసరం ఉంటుంది. భౌతికమైనవి ఆయన దగ్గర లేవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు? ఒకటి పాపక్షమాపణ. పాపక్షమాపణ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అది. రెండు, దేవునికి కుమారుడిగా ఉండే జీవితం, కుమారత్వం. కుమారత్వం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరింపబడుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకునేను. క్రీస్తు ద్వారా కుమారులవ్వాలి. కుమారత్వం దేవునికి వారసుడుగా ఉండే జీవిత విధానం, ఆత్మ సంబంధమైన వాతావరణం అది, ఆశీర్వాదం అది. కుమారత్వము దేవునికి కుమారుడిగా ఉండటం. రోమీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివాం. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని పరిశుద్ధుడకు ప్రభువు చెప్పుచున్నాడు అని చెప్పాడు. 6వ అధ్యాయం 18వ వచనంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దేవునికి కుమారులుగా ఉండే భాగ్యము క్రీస్తు యేసునందు ఉంది. లోకంలో బ్రతికేవాడు అపవాది కుమారుడయ్యేది ఉంది. లోకంలో బ్రతికే ప్రతివాడు లోక సంబంధి అయి బతుకుతాడు. లోక సంబంధి అపవాది సంబంధి, క్రీస్తు సంబంధి కాదు. లోకంలో బ్రతికేవాడు అపవాదితో కుమారత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కుమారత్వం పొందినవాడు దేవుని కుమారుడై ఉంటాడు. అక్కడ మాట్లాడుతున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, అందుకు దేవుడు ఇలాగ సెలవించుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టముడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, అదిగో నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురు. కుమారత్వం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎవరు దేవునికి కుమారులో వారికి దేవుడు పరలోకంలో స్వాస్థ్యమును ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుని ఆస్తిలో వాటా ఉంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో 3వది స్వాస్థ్యములో భాగము. స్వాస్థ్యములో పాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి స్వాస్థ్యములో పాలిభాగస్తునిగా చేశాడు. పరలోకపు ఆస్తిలో వాటా ఉంది మనకు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి క్రీస్తులో. చదువు అక్కడ రాయబడింది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా
రక్షణ సువార్తను విని క్రీస్తునందలి క్రీస్తునందలి విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనమును కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉంటుంది. దేవుని ఆస్తిలో వాటా అన్నమాట. దేవునికి యేసు ప్రభువుతో పాటు దేవునికి వారసులై ఉండే భాగ్యం. దేవుని ఆస్తి ఎంత? ఆయన శ్రీమంతుడు, మనందరికీ తెలుసు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో శ్రీమంతుడును అద్వితీయుడును అద్వితీయ సర్వాధిపతి యగు దేవుడు యుక్తకాలం మందు ఆ ప్రత్యక్షతను కనపరచును అని చెప్పాడు. కాబట్టి దేవుని గురించి వర్ణిస్తే ఏమంటున్నాడు? శ్రీమంతుడు దేవుడు. శ్రీమంతుడు అంటే సకల ఆశీర్వాదమునకు శ్రీమంతుడు, సకల ఐశ్వర్యానికి సకల ఐశ్వర్యం కలిగిన వాడు శ్రీమంతుడు. దేవుడి ఆస్తి ఎంతో కొలవడానికి ఆ ఆస్తిలో వాటా స్వాస్థ్యము క్రీస్తు యేసునందు ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. నీకు పరలోకపు ఆస్తి ఉంది. ఆస్తి ఉందని చెప్పడానికి నీకు పరిశుద్ధాత్మను ముందుగానే సంచకరువుగా అనుగ్రహించాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ పేమెంట్ అనమాట. ముందుగానే ఇదిగో నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు ఆస్తిలో వాటా ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. కాబట్టి ఆత్మ కలిగిన వారు స్వాస్థ్యంలో భాగం కలిగిన వాడు, దేవుని ఆస్తికి వారసుడు. క్రీస్తు తోడి వారసత్వాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో సమాచారం. తోడి వారసత్వం. నీ ఆస్తిలో వాటా నీ పిల్లలకి ఇస్తావు, నీ వారసులకు ఇస్తావు. అలాగున పరమందున దేవుడు తన ఆస్తిలో వాటా తన పిల్లలకి ఇస్తాడు, తన వారసులకు ఇస్తాడు. 8వ అధ్యాయం 16-17 వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. అయితే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్రీస్తుతో పాటు వారసత్వం పొందాలంటే ఆయన శ్రమ పడినట్లుగా మనం శ్రమ పడాలా. శ్రమ లేకోకుండా వారసత్వం రాదు. దేవుడు ఆత్మను అనుగ్రహించాడు, కరెక్టే. ఆత్మ కలిగిన వారమై లోకంలో శ్రమ అనుభవించాలి. క్రీస్తు నందు ఉన్న వారికి లోకంలో శ్రమ ఉంటుంది. లోకంలో బ్రతికేవాడికి, లోకంలో జీవితాన్ని కొనసాగించేవాడికి వాడికి శ్రమ ఉండదు. ఎందుకు? లోకం తన సంబంధాలని ప్రేమిస్తుంది, క్రీస్తు సంబంధాలని ద్వేషిస్తుంది. యేసు ప్రభు ఇలాగ తెలియజేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో
లోకమునందు మీకు శ్రమ కలుగును అని చెప్పాడు. పదహైదో అధ్యాయం, క్షమించండి, 15వ అధ్యాయము 17వ వచనంలో, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచూ ఉన్నది అని చెప్పాడు. లోకము తన వారిని స్నేహిస్తుంది, తన వారి కాని వారిని ద్వేషిస్తుంది. మనం ఒకప్పుడు లోక సంబంధులమే, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం కలిగిన వాడు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు మనల్ని లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. తన రక్తం చేత కొనుక్కొని తన సొత్తుగా ఉండడానికి మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన యందు బ్రతకడానికి, తనలాగే ఉండడానికి. క్రీస్తు నందు లోకంలో బ్రతికే వ్యక్తి క్రీస్తు నందు ఉంటే శ్రమలు ఉంటాయి. క్రీస్తు నందు లేదనుకో లోకంలో ఉండవు. లోకంలో ఉన్న వారికి శ్రమలు ఉండవు. యేసు ప్రభు తన శిష్యులకి ముందుగానే తెలియజేస్తున్నారు, మీరు లోక సంబంధులని అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని అదన్నమాట. లోకంలో నుంచి వేరైన జీవితాన్ని కొనసాగించడానికి బయటకు వచ్చిన వాళ్ళు, క్రీస్తుతో పాటు శ్రమ అనుభవించడానికి వచ్చిన వాళ్ళు క్రీస్తు సంబంధులు. ఆయన ఎందుకు నిల్చున్నారు. తర్వాత గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు సంబంధులు ఎవరు అని చెప్పాడు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసిన వాళ్ళు ఆయన సంబంధులు. ఆయన ఎందున్నారు అని అర్థం. శరీరము దాని ఇచ్చలను కోరికలను అణచుకోకుండా, శరీరాన్ని అదుపు చేసుకోకుండా దాని ఇచ్చలు కోరికల ప్రకారంగా నడిచేవాడు లోక సంబంధి, క్రీస్తు సంబంధి కాదు. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసిన వాళ్ళు క్రీస్తు ప్రభు సంబంధులు, క్రీస్తునందు ఉన్నారు. ప్రాచీన స్వభావాన్ని సిలువేసిన వాళ్ళు క్రీస్తు సంబంధులు. పాప స్వభావాన్ని బాప్తిస్మంలో వదులుకున్న వాళ్ళు క్రీస్తు సంబంధులై ఉంటారు. ప్రాచీన స్వభావాన్ని వెంటబెట్టుకొని తిరిగే వాళ్ళు క్రీస్తు సంబంధులు కాదు. మోసపోవద్దు. ప్రాచీన స్వభావము వెంటబడుకోకుండా చూసుకోవడం అనేది ప్రాముఖ్యం. ప్రాచీన స్వభావము వెంటబడుకోకుండా చూసుకోవడం అంటే నీ విశ్వాసము క్రీస్తు యేసునందు. బాప్తిస్మంలో ఆయన మరణంలో నీవు పాలుపంపులు పొంది ఉంటే ప్రాచీన స్వభావాన్ని సిలువేసినట్టు. ఆయన మరణంలో నీకు పాలు లేకపోతే ప్రాచీన స్వభావం వెంటబడుతుంది. ప్రాచీన స్వభావాన్ని సిలువైకోకుండా క్రీస్తు సంబంధివై ఎవరు ఉండలేరు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రాచీన స్వభావాన్ని సిలువేసిన వారు, ఆయన మరణంలో పాలు పొందిన వాళ్ళు ఆయన సంబంధులు. 6వ అధ్యాయము 3వ వచనం నుంచి
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది ఉన్నామని ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలా లేదనో అలాగనే మనమును పెట్టుకోండి నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఏమనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండానట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం పెట్టుకోండి. లోకంలో ఉన్నవాళ్ళు ప్రాచీన స్వభావంతో బతికేవాళ్ళు. ప్రాచీన స్వభావము పాత బుద్ధి, శరీరము దాని యొక్క కోరికలు దురాశలను అనుసరించి బ్రతికే బుద్ధి. అది ప్రాచీన స్వభావం. అబద్ధమాడే బుద్ధి ప్రాచీన స్వభావం. లోకంలో ఉన్నవాడి పరిస్థితి అది. కానీ క్రీస్తు యేసునందు వచ్చిన వాళ్ళు బాప్తిస్మంలో ప్రాచీన స్వభావాన్ని సిలువేసిన వాళ్ళు, పాప విషయమై చనిపోయిన వారు, నీతి విషయమై జీవించే వాళ్ళు ఆయన సంబంధులు, క్రీస్తు నందు ఉన్నవాళ్ళు. ఎఫెసీలకు రాసిన పత్రికలో ప్రాచీన స్వభావమును సిలువేసి మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అని తెలియజేశాడు. 4వ అధ్యాయము 22వ వచనంలో 4వ అధ్యాయము 22వ వచనంలో కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మునుపటి ప్రవర్తన క్రీస్తులకు వచ్చిన తర్వాత ఉండకూడదు చెప్తున్నాడు. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. అది స్వభావంలో మార్పు చెందిన వాళ్ళు క్రీస్తునందు ఉన్నవాళ్ళు. కాబట్టి బాప్తిస్మంలో ప్రాచీన స్వభావాన్ని సిలివేసిన వాళ్ళు క్రీస్తు సంబంధులై క్రీస్తుతో పాటు ఉంటారు. క్రీస్తు నందు ఆయన శరీరం అనే సంఘం నందు జీవితాన్ని కొనసాగిస్తుంటారు. నూతన జీవం కలిగిన వారై ఉంటారు. అన్నమాట నూతన జీవం, నవీన స్వభావము, కొత్త స్వభావం. స్వభావంలో మార్పు చెందిన వాళ్ళు క్రీస్తునందు ఉన్నారు. పాతవి అలాగే పెట్టుకొని క్రీస్తు సంఘంలో నేనొక సభ్యుని అని అనుకునేవాడు మోసపోతాడు. మోసపోయేది 1,00,000 2,00,000 కాదు, నిత్యత్వాన్ని మోసపోతున్నాడు. దేవుడితో నిత్య జీవము అనుగ్రహించే కృపను కోల్పోతున్నాడు. నవీన స్వభావం కలిగిన వాళ్ళు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసునందు ఉన్నవారిని జీవ గ్రంథంలో పేరు రాసుకున్నాడు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాళ్ళు క్రీస్తు ప్రభు నందు ఉన్నవాళ్ళు. చదువు ఇలా రాయబడింది, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాళ్ళు క్రీస్తు నందు ఉన్నవాళ్ళు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసిన విషయమే అది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరు పేరు వ్రాయబడలేదో వారు భూనివాసులు.
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారు భూనివాసులు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు పరలోక నివాసులు. వాస్తవానికి దేవుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే మనకి పరలోకపు వారసత్వాన్ని ఇచ్చాడు. నీవు పరలోక సంబంధివి అని చెప్పాడు. పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మను మనలోనికి ప్రవేశింపజేశాడు. పౌరసత్వాన్ని ఇచ్చాడు. పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు. పరలోకంలో స్వాస్థ్యం ఏర్పాటు చేసి పెట్టాడు. పరలోక సంబంధుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. భూ సంబంధుల పేర్లు. భూ సంబంధులు అంటే ఎవరు? భూ సంబంధులు అనగానే శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు భూ సంబంధులు. పరలోక నివాసులు పరలోకం మీద దృష్టి పెట్టుకున్నవాడు. క్రీస్తు యేసులో పాపం విషయమై చనిపోయి నీతి విషయమై బతికిన వాళ్ళు పరలోక నివాసులు. దేవుడు వారిని బాప్తిసము పొందినప్పుడే పరిశుద్ధాత్మను అనుగ్రహించి పరలోకము వారసత్వాన్ని ఇచ్చి జీవ గ్రంథంలో పేరు రాశాడనమాట. పరలోక నివాసులు చదువుతో ఇలా రాయబడింది గ్రంథంలో, వారు పరలోక నివాసులు అని చెప్పేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనల్ని క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టాడు. మనది ఈ లోకం కాదు. ఈ లోక సంబంధిగా ఆలోచన చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఈ లోక సంబంధంగా భౌతికంగా ఆలోచన చేస్తే జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం చదువుతాం. 5వ వచనం నుండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమను బట్టి ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు, అదిగో ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనది ఈ లోకం కాదు. క్రీస్తు యేసులో ఉన్నవారిది ఈ లోకం కాదు. ఈ లోకం కాదు. పరలోక నివాసులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మనం పరలోక సంబంధులము, పరలోకము పౌరస్థితి కలిగిన వారము అని తెలియజేశాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు, అసలు లోకంలో ఉన్నావా, క్రీస్తు నందు ఉన్నావా అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సి, పరీక్షించుకోవాల్సిన అవసరం చెబుతూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుంటున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. పరలోకపు పౌరస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు.
పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టాడు. పరలోక సంబంధుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. భూ సంబంధుల పేర్లు జీవగ్రంథంలో రాయలేదు. లోకాన్ని ప్రేమించేవాడు, రచన స్వభావాన్ని కలిగి నడుచుకునేవాడు క్రీస్తు నందు లేడు, లోకం నందు ఉన్నాడు. లోకం నందు ఉన్నవాడికి పరలోకము భాగ్యము లేదు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం? క్రీస్తు నందు ఉన్నామా? క్రీస్తు నందు ఉన్న పరిస్థితులు మనం ఆలోచన చేశాం, ముగించుకున్నాం. క్రీస్తు నందు పాప క్షమాపణ ఉంది, నీతిమంతుడిగా తీర్చబడడం ఉంది, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, భౌతికమైన అధికారాలు లేవు. ఇక్కడ సేవ చేసేది ఉంది. క్రీస్తు నందు దేవుడు ఇంకా ఏమి ఏర్పాటు చేసి పెట్టాడంటే స్వాస్థ్యమును ఏర్పాటు చేసి పెట్టాడు, పరలోకపు పౌరసత్వాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు, దేవుని ఆస్తిలో వాటాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు, ఆయన మహిమైశ్వర్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు, తేజవాసుల స్వాస్థ్యముని ఏర్పాటు చేసి పెట్టాడు. 1, 2 చెప్పడానికి వీళ్ళు చాలా ఉన్నాయి. జీవ గ్రంథంలో పేరు రాసి పెట్టాడు. పరలోక సంబంధిగా ఏడ్చాడు పడాలి, తన ఆస్తికి వారసులుగా చేశాడు. నాయన, నువ్వు పరలోక సంబంధివి, భూ సంబంధిగా బ్రతకొద్దు, కడుపే దేవుడు అనే ఆలోచన చేయొద్దు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. వాస్తవానికి మనం బాప్తిజం పొందినప్పుడే లోకంతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. మనం మరణించినట్టు లెక్క. బాప్తిస్మం అంటేనే మరణించినోడికి లోకంతో పొత్తు ఉండదు. మరణించిన వాడికి లోకంతో సంబంధం ఉండదు. చివరిగా మాట చూసి ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. నీ వెతుకులాట భూ సంబంధమైన వాటిని వెతికేది కాదండి, పైనున్న వాటిని వెతకండి. ఏముంది పైన? కృష్ణ ప్రభువు దేవుడు కుడిపార్శ్వమున ఆసీనుడై ఏలుబడి చేస్తున్నాడు. ఆయన ఏలుబడి నీ హృదయంలో ఉండాలి చెప్తున్నాడు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తు ఏ మహిమలో ఉన్నాడో అదే మహిమలో మనం ప్రత్యక్షపరచబడతాం. మనం పరలోక నివాసులం కాబట్టి ఆ రూపంలో మీరు ఆలోచన చేయవాలని, ఆత్మ సంబంధమైన దృష్టితో మనమందరం జీవితాన్ని కొనసాగించవాలని ప్రేమతో మిమ్మల్ని నన్ను హెచ్చరించుకోవచ్చు. ఈ మాటలు నేను ఇద్దరితో ముగించేస్తూ ఉన్నాను. కొద్దిగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కాలం నుంచి ఇంతవరకు కూడా శ్రద్ధగా దేవుని యొక్క సందేశాలను విన్న మనమందరం కూడా ధన్యులు. ఎందుకంటే సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నామని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు 2 సందేశాలు విని ఉన్నాం. మొదట నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించడంలో పూనుకోవడంలోనూ వారు సంస్కరించబడడంలోనూ కొన్ని విషయాలు నేర్చుకున్నాం.
వారి లోపాలు సవరించుకొని దేవునికి అనుకూలమైన ప్రజలుగా, దేవుని ప్రజలుగా మార్చబడడానికి, దేవుని యొక్క మందిరంలో యాజకత్వం చేయడానికి ఆ నాయకత్వం చాలా ఉపయోగపడిందని చెప్పాలి. అదేవిధంగా ఈ ఆఖరి ఘట్టంలో మనం ఎన్ని ఉన్నది ఏంటంటే క్రీస్తు యొక్క నాయకత్వం. రెండవదిగా మొదట నెహెమ్యా నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు భౌతిక సంబంధమైన ఇశ్రాయేల్ రాజ్యము, యెరూషలేము దేవాలయం, వారు దేవుని ప్రజలుగా మార్చబడే విధానం చూశాం. ఇక్కడ క్రీస్తు యేసు ఉన్నవారికి ఏ విధమైన ధన్యతలు మన కొరకు అనుగ్రహింపబడి ఉన్నాయో, ఏ విధంగా క్రీస్తు యేసునందు ఆయన వల్ల వారసత్వం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందో, ఆయన నాయకత్వంలో మనం నడిచినట్లయితే ఏ విధంగా మనం దేవుని యందు భద్రపరచబడతాము అనే విషయాన్ని స్పష్టంగా వివరించారు. మొదట ఈ జీవితం మా కాలం మట్టుకు మనం క్రీస్తునందు ఎన్నడల దౌర్భాగ్యం అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాను. కనుక ఈ జీవిత కాలం మట్టుకే కాకుండా పరలోక సంబంధమైన ఆ యొక్క నిత్యత్వంలో వారసత్వం కొరకు పాటుపడేవారుగా క్రీస్తుని వెంబడించవలసిన వారంగా ఉన్నాం ఆయన నాయకత్వంలో. కనుక పరలోక సంబంధంగా, పరలోక సంబంధ వారసులుగా మనం నిలబడాలంటే ఆయన మనకు ఇవ్వబడిన నిబంధన అనుసారంగా మన జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. కనుక ఇంత మంచి చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులు ఏరుస్వామి గారికి వందనాలు తెలియజేస్తున్నాం. కానీ ముఖ్యంగా మీరందరూ కూడా శ్రద్ధతో విన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మనకు అన్నపానాదులు అన్ని సమకూర్చట్లో సహకరించిన శ్రమపడిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక విన్న పాటను మనం విడిచిపెట్టుకోకుండా శ్రద్ధ కలిగి మన జీవితాలు అమలుపరుచుకొని ఆయనకు వారసులుగా, వారసత్వ సంపదగా ఎదగాలని మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థనగా సహోదరులు మన నతారేల్ గారు చేసే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మించుకుందాం.